బాబు గారిపై నారా లోకేష్ గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అయినా కనపడుతుంది, నరం కనపడుతుంది. బాక్స్ ఇంటికెళ్ళారా? మన రాష్ట్ర ప్రజానీకానికి ఒక దిశ దారి చూపించే యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 41వ జన్మదిన శుభాకాంక్షలు జరుపున ఏలూరు రెడ్డి చంటి గారు క్యాంప్ ఆఫీస్ నందు జిల్లా క్యాంప్ ఆఫీస్ నందు బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. కేవలం ఆయన యొక్క నిదర్శనం, ఆయన వెళ్ళే బాటలో ప్రజానీకంగా ఉన్నారు. అందులో ముఖ్యంగా యువత ఎంతో ప్రాముఖ్యంగా పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక యువకుడు, మాకు రేపొద్దున ఆదర్శం. ఆయనే రాష్ట్ర భవిష్యత్తుగా కాపాడుతున్న వ్యక్తులు ఆయన ఒకరు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి జగన్ చేతిలో పెట్టడం వల్ల సుమారు 30 సంవత్సరాలు ఎక్కడిపోయింది. రేపు భావితరాల భవిష్యత్తు అండగా ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ గారు. కాబట్టి మేము లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు ఎంత సంతోషంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా. నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా రక్తదానం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున యువ నాయకుడు మా లోకేష్ అన్న గారి గురించి కూడా ఇవ్వడానికి మేమంతా ఈరోజు పూజ చేస్తున్నాం. రాష్ట్రం మంచి బాగుండాలని చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు. అలాగే ఏలూరు నియోజకవర్గంలో మా చండారెడ్డి గారు కూడా అదే విధంగా కష్టపడుతూ ఆయన మంచి సేవ చేస్తూ ఆయనతో పాటు మేము అందరం సేవగా ఉంటామని తెలియజేస్తాం. నారా లోకేష్ గారి నిమిత్తం జన్మదిన శుభాకాంక్షల నిమిత్తం రాష్ట్రం అంతా యువతంతా ఆయన వెంటే ఆయనతో పాటే ఉంటామని ఈ జన్మదిన వేడుకల సందర్భంగా మేము యువత అందరం కలిసి తెలియజేస్తూ ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తాం. జాతీయ ప్రధాన కార్యదర్శి ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాధాకృష్ణ లోకేష్ గారి యువతకు ఆదర్శం. ఎన్నో ఒడ్డు ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా
రక్తదానమైనటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు రక్తం యొక్క అవసరం చాలా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఒక రక్తపు బొట్టు ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కూడా కాపాడగలిగేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవిత కాలంలో వారు తప్పకుండా రక్తాన్ని దానం చేయాలని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ముఖ్యంగా నేను చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున రెడ్ క్రాస్ వాళ్ళు లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, జాతీయ కార్యదర్శి అనేటువంటి లోకేష్ గారి యొక్క 41 పుట్టినరోజు సందర్భంగా 41 కేజీల కేక్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కట్ చేసి, అట్లాగే కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఈ రక్తదానం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ప్రతి మనిషి యొక్క జీవితాన్ని నిలబెట్టగలిగేది. అవసరమైనటువంటి కాలంలో, అవసర కాలంలో కూడా ఈ రక్తం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జీవితంలో ఒక్కసారైనా రక్తాన్ని దానం చేయండి, అట్లాగే ఇతరుల యొక్క ప్రాణాన్ని కాపాడండి అని కూడా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా రక్తదానాన్ని చేద్దాం, ఎదుటి వారి యొక్క ప్రాణాన్ని కాపాడుతాం.